హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదే మొన్న మనం మనీ ప్లాంట్ తెచ్చుకున్నాం కదండి. అక్కడ గోల్డెన్ మనీ ప్లాంట్ అని నర్సరీ తెచ్చుకున్నాం కదా. సో దానికి చిన్న పాట్ కొనడానికి వెళ్తున్నాం. సో అక్కడ రేట్లు ఎట్లుంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి కనుక్కుందాం ఈ రోజు. ఇది ఇక్కడ తులసి కొట్లు ఉన్నాయండి. చిన్న చిన్న కుండీలు ఉన్నాయి. యాక్చువల్ గా మేము చిన్న కుండీ కొనడానికి వచ్చాము నిన్న. అశోక్ గోల్డెన్ మనీ ప్లాంట్ అనేది ఇండోర్ ప్లాంట్ తీసుకొచ్చాడు కదా, దానికోసం అని. ये पूरा मार्बल है क्या? आपको तेलुगु समझ में आता? नहीं नहीं पूरा कुछ भी नहीं आता? हिंदी हिंदी थोड़ा भी नहीं आता? नहीं तेलुगु नहीं आता। तेलुगु नहीं आता। ये पूरा मार्बल का है? नहीं सिरामिक आइटम रहता है। सेरामिक है। कितने का है ये 500 है। 500 है। छोटा वाला वो सेम ही है। सेम साइज है? हाँ सेम। वो डिजाइन ये 800 है। हाँ ये 1200 है। ये 500 बोला था। हाँ చక్కగా ఉన్నాయండి సెరామిక్ వి కుండీలు. తులసి కోటలు ఇవన్నీ. ఇంత బుడ్డి తులసి కోట కూడా ఉంది మనం ఫ్లాట్స్ లో ఎవరైనా పెట్టుకోవడానికి. చిన్నది. ఏ కిట్టే 150. ये छोटा మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు షాప్స్ లోకి వెళ్తే మనకి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళామనుకోండి, ఎంతెంత కాస్ట్ ఉంటాయి. ఇది ఇక్కడ మనకి రీజనబుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎకనామిక్ గా చూసుకుంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి, మన ఇండోర్ షో పీసెస్ ఇంకా కొంచెం ముందుకైతే ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా తీసుకున్నాము. अभी मेरे को तो छोटा ये मनी प्लांट डालने के लिए छोटा फ्लावर वेस होना। कितना छोटा होना अभी है। वो गोल्डन मनी प्लांट बोल के लिया था। वैसा में आता कुछ। इसमें दे दीजिए। ये कितने का है? 150। बहुत महंगा है भैया। 150 महंगा है। चलो 120 आता लास्ट वो बोलने का रहता 150। ये 100 में दे दीजिए। जो 25 में। अभी ये 100 ऐसा वो ये 100 साइज में के दिया। हिसाब से आपका रेट रहता। ये 150 आता। हाँ लास्ट ये 250 आता। हाँ। वो 350 आ जाता लास्ट। ये पूरा सेरामिक का है। हाँ। किधर से आते हैं आपको माल? ये पूरा आइटम दिल्ली से आता। ये व्हाइट वाला आइटम गुजरात से आता। गुजरात से। राजस्थान से नहीं आता? नहीं राजस्थान वो दिल्ली ये पूरा दिल्ली राजस्थान उधर से। अभी राजस्थान का माल नहीं है अभी। वो मार्बल है लास्ट वाला? वो मार्बल है वो हैदराबाद में है। హైదరాబాద్ మిల్తా. అచ్చా అవి మార్బుల్ ఇవి తులసి కోటలు. ఇంకా పక్కన వేరే షాప్స్ కూడా చూద్దామండి. ఇదైతే మనకు నిజంగానే కావాలి, తీసుకుందాము. 100 రూపీస్ అంటే వర్త్ కదా. జీపే హై ఆప్కో? ఫోన్ పే. సెరామిక్స్ లో డిజైన్స్ అండి. ఇవన్నీ ప్లెయిన్ సెరామిక్ చూడండి. బుద్ధుడి ఉన్నాయి, బాగున్నాయి డిజైన్స్. సింపుల్ గా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. మార్బుల్ తులసి కోటలు అండి ఇవి. ఇప్పుడు ఇదన్నీ మార్బుల్, ఇదంతా సెరామిక్. ఇంకా పెద్ద పెద్దవి, ఇంకా అన్ని మనకి ఎంత సైజ్ కావాలంటే అంత ఉన్నాయి. సో నిజాంపేట్ లో కూడా ఉన్నాయండి స్టాక్. చూడండి ఎలా ఉన్నాయో. రకరకాల కుండీలు సెరామిక్. బయట మనం మాల్స్ లో కానీ లేకపోతే ఏదైనా ఫర్నిచర్ షాప్ లో కొనాలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ తక్కువగా దొరుకుతున్నాయి. 150, 200, 400, 500 లోపు మనకు కావాల్సిన దొరికిపోతుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్ ఈ షాప్స్ ని. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు, ఇంట్లో మనం బొమ్మలు పెట్టుకోవడానికి. ఇవన్నీ జాడీలు, పచ్చళ్ళు పెట్టుకోవడానికి. కొన్ని రకాలు ఉన్నాయి. సో మనం అడుగుదాము మన కుండీ, మన మనీ ప్లాంట్ కి ఏ కుండీ ఎంత ఉందో ఒకసారి కనుక్కుందాము. స్టార్ట్ అయిందా? आपको पड़ता ఏ పాట్ कितना? ये पोट आपको पड़ता 250 का। 250. किधर से लेके आता है माल? यहाँ पर आपको आता राजस्थान से आता। राजस्थान खुर्जा राजस्थान से। खुर्जा से आता। वो वाला कितना? वो वाला आपको 350 तक पड़ता। 350। 350। वो बड़ा वाला? बड़ा वाला आपको 2500 से लगा के 3500 तक भी है।
ठीक है। 4000 तक भी आपके होना बोले। आपका खरीदता कोई अगर खरीदता है? हाँ, रेगुलर का कस्टमर बहुत आते हैं। क्या समझ में नहीं? रेगुलर का कस्टमर बहुत आते हैं लेने हाँ, के लिए। ठीक है, ठीक। कस्टमर आते रहते हैं, आते जाते बहुत। सिर्फ रेट पता के लिए आपको पूछा हूँ। हाँ? हाँ, कोई बात ठीक है, नहीं सर। मैं सोच कर ले लूंगा कुछ ना हाँ, कोई कुछ। बात नहीं, कोई बात ठीक है। ఇది మా పూజ గది మీకు తెలుసు కదండి. ఇక్కడ కానీ మనీ ప్లాంట్ పెట్టుకుంటాం. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనం అక్కడ గ్రీన్ కలర్ మీకు చూపించాను కానీ అది ఎందుకో ఇక్కడ పగుల్లాగా అనిపించి ఇది తీసుకున్నాను ఈ కలరు. ఇప్పుడు ఎంత వర్త్ కదండి, 100 రూపీస్ ఇది. ఇది మనకి ఏదైనా షాప్ లో అయితే ఇక్కడ ట్యాగ్ వేసి ఇస్తాడు 500 600 అని, మనం బార్గెన్ కూడా చేయలేము. ఇది 150 రూపీస్ చెప్పాడు మనకి, 100 రూపీస్ కి ఇచ్చాడు. వర్త్ కదా. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అంటండి. ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటున్నారు, మనకి పిచ్చే కదా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటే. అంటే మనీ ప్లాంట్ పెట్టుకోవడమే మంచిది, ఇదేదో గోల్డెన్ మనీ ప్లాంట్. ఇది చూడండి, ఇది మాన్యూరు. మా ఇంట్లోనే మేము మూలకు చేస్తాం. నేను లాస్ట్ మా పాత వీడియోస్ లో కూడా మీకు చూస్తే కనపడుతుంది. నేను కూడా మీకు చూపిస్తాను మా ఇంటి చుట్టూ మొక్కలు. యాక్చువల్ గా మామిడాకు అదంతా పడుతుంది కదా, ఇంటి చుట్టూ మొక్కలే అండి మాకు. సో మామిడాకు అదంతా పడుతుంది కదా, దాన్ని పాత పెట్టి మాన్యూర్ చేసుకుంటాను నేను మొక్కలకి. సో అది అడుగున వేసాను అనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు ఇస్తారు కదా కొద్దిగా, దాంతో పాటు ఇది పెట్టాను. చూడండి ఎంత బాగుంది. ఇదెంత అశు మొక్క? అశు ఎక్కువ పెట్టి కొనేసాడు. యాక్చువల్గా అడిగి ఉండాల్సింది. ఇది 160, ఇది 100. చూడండి పిల్లలు వెళ్తే అట్లా 160 రూపీస్ అండి మొక్క. మనీ ప్లాంట్ ఇవన్నీ మనకు ఫ్రీ మన ఇంట్లో. ఇది 160 అంటే ఇది నేను 100 రూపీస్ మాట్లాడి తీసుకున్నా. సో దాన్ని బట్టి మనం ఈ ఈ షాప్స్ లో మనం బార్గెన్ చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి డైలీ వాటర్ మార్చుకుంటాము, బాగుంటది ఇంట్లో గ్రీనరీ. ఒకరోజు మా ఇంటి చుట్టూ ఉన్న మొక్కలను కూడా చూపిస్తామండి. డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడండి. కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి రీతు కళ్యాణ్ పట్టుకొని నా గుండె ఆగిపోతున్నట్టుంది, అసలు ఏం తోచట్లేదు, ఇమ్యూన్ అన్యాయం చేశాను అనిపిస్తుంది. కానీ నాకు డెమాన్ పవన్ కావాలనే ఉండింది నిన్నటి నుంచి. నేను అదే అనుకుంటున్నాను. తను క్లారిటీగానే ఉంది డెమాన్ పవన్ కే చేయాలి అనేసి. భరణి గారిని అవుట్ చే అంటే డెమాన్ పవన్ కి భరణి గారు అయితేనే టఫ్ కాంపిటీషన్ ఉండేది. సో ఆయన అక్కడ స్టాప్ అనే ఒక రూల్ లేకుండా స్టాప్ అనేసి ఇప్పుడు టక్కన ఎట్లా ఆపుతారండి, ఒక సెకండ్ లో ఎట్లా ఆపుతారు ఆయన. అప్పుడు ఆ టైంలో మరి పవన్ కూడా పూస్తున్నాడు. అది బిగ్ బాస్ మరి రేపు నాగార్జున గారు ఎంతవరకు మాట్లాడతారో అది మనం చూడాలి. పైగా వచ్చేసి లోపల ఏడుపు, ఆ కళ్యాణ్ పట్టుకొని ఏడుస్తుంది. ఒక కన్నీటి చుక్క రావట్లేదు. అది యాక్షన్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. అయినా కూడా ఏ మాత్రం అమ్మాయి ఫీల్ అవ్వట్లేదు. చేయాలనుకున్నాను, చేశానన్న కాన్ఫిడెన్స్ లోనే ఉంది. నేనేం తప్పు చేయలేదని మాట్లాడుతుంది. మళ్ళీ పైగా ఇంతమంది చూస్తున్నారు, తనొక్కటి అనుకుంటే సరిపోదు కదా. బిగ్ బాస్ ఎన్ని లక్షల మంది చూస్తున్నారు కదా. సో రేపు నాగార్జున గారు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది దాని గురించి. తర్వాత ఇవాళ టాస్క్ ఏంటి, ఈ ఈ కామనర్స్ అదే సెలబ్రిటీస్ నుంచి ఈ కామనర్స్ హౌస్ లోకి వెళ్ళడానికి ఒకరు వెళ్ళండి. ఇప్పుడు భరణి గారు లాగా ఇంకొకరిని పంపించడానికి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటి, బొమ్మలు ఇసిరేస్తారు. తనూజ అందరూ మీ 7 ఎవరైతే ఉన్నారో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఆ బొమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అలా లైన్ గా ఫ్లోరా వెళ్ళిపోయింది. పాపం చాలా ఫైట్ చేసింది ఆ అమ్మాయి. అంటే ఈ అమ్మాయికి ఎవరు ఆ టైంలో 7 ఉండడం మూలన ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు, ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత సంజన గారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతున్న క్రమంలో లాస్ట్ మేజర్ గా వచ్చేసరికి రీతు, రాము, తనుజ అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు లాస్ట్ కి. సంజన అంటే వీళ్ళు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఈ నలుగురిలో ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అనే కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఆ రీతు ఆ రాక్షసత్వం అనేది బాగా కనపడింది. నిన్న ఆ విధంగా చేసింది. నిన్న కావాలని కెప్టెన్ దాంట్లో అంత బయాస్డ్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా రాముకి హెల్ప్ చేయడానికి అనమాట. యాక్చువల్గా రాము నుంచి మొత్తం తీసుకోవాలని ట్రై చేస్తుంది, మళ్ళీ రాముని చేయాలని ట్రై చేస్తుంది. తనూజాని కింద పడేసి మీద పడేసి అమ్మాయి ఎంత డీసెంట్ గా ఆడుతుందండి. అసలు ఎంత డీసెంట్ గా ఆడుతుంది అమ్మాయి, ఒక పద్ధతిగా. అమ్మాయిని చూస్తే చక్కగా ఉంది ఆ హౌస్ లో.
ఇమాన్యుయల్ ఎంత కరెక్ట్ గా అంటే అందరిని ఇప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళి అందరిని తీసుకోవాలంటే తీసుకోగలడు కదా ఆ అబ్బాయి ఫైట్ చేయాలంటే. న్యాయంగా ఆడదాం అన్నట్టుగా ఉంటే ఆ అమ్మాయి యబ్బా రీతు ఎంత ఎంత ఘోరంగా అంటే అది మీరు చూస్తే ఆ క్లిప్ వరకు రేపు మీరు నాగార్జున గారు చూపిస్తే మీకు అర్థమవుతది. శాడిజం ఆ ఫేస్ లో రాక్షసత్వం కనిపిస్తుంది అనమాట. అయిపోయింది. అంతా అయిపోయింది. లాస్ట్‌కి ఫైనల్‌గా తనుజని తీసేసారు. ఇంకా అమ్మాయి ముందే చెప్పింది ఇమాన్యుయల్‌తో. ఇప్పుడు రాముకే తను సపోర్ట్ చేస్తది. ఇంక మీద పడిపోతది. నువ్వు నువ్వు జాగ్రత్తగా ఆడు అని చెప్పింది. లాస్ట్‌కి గేమ్ పెట్టలేదు బిగ్ బాస్. ఇద్దరిలో ఎవరిని మీరు లోపలికి పంపించాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు రాము మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంటే. అక్కడ మనం కామనర్స్ మనం చూస్తున్న వాళ్ళకే ఇమాన్యుయల్ ఆల్రెడీ లాస్ట్ 2 టైమ్స్ అన్యాయం చేశారు. ఆయన మర్యాద మనీష్ గారు బ్లండర్ మిస్టేక్ చేసి ఆ రోజు అంతా అది చేసి నాగార్జున గారు అడిగినప్పుడు అవును నేను తప్పు చేశానంటే ఒక 1 వీక్ పోయింది. ఆ అబ్బాయి ఒకవేళ సేవ్ అవ్వకుండా ఉండుంటే ఏంటి పరిస్థితి ఇమాన్యుయల్‌ది? అయిపోయింది. అది ఆ వీక్ సేవ్ అయ్యాడా? మళ్ళీ ఈ వీకు ఈ అమ్మాయి అలాగే చేసింది. అంత గేమ్‌లో ఇప్పుడు భరణి గారు, ఇమాన్యుయల్ ఉంటే వీళ్ళిద్దరూ ఏదో భరణి గారు అయ్యేవారా, ఇమాన్యుయల్ అయ్యేవాడా కెప్టెన్ అది పక్కన పెడితే వాళ్ళు ఒకరు సేవ్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఇమాన్యుయల్‌కి అన్యాయమే చేసింది. ఆ డెమాన్ పవన్ ఆడుతుంటే క్లియర్‌గా మనకు లైవ్‌లో కనపడుతుంది. డెమాన్ నువ్వు ఇక్కడే ఉండు అంటుంది. అంటే ఇమ్ము దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఆ అమ్మాయి మనకు వినపడుతుంది క్లియర్‌గా. నిన్న ఆడుతున్నప్పుడు. ఇమాన్యుయల్‌దేమో టీ షర్ట్ కింద వరకి జాగ్రత్తగా అని అంత రంగు పడేలాగా చేసి ఎక్కడ గ్రీన్ అనేది కనపడకుండా చేసి కెప్టెన్ చేసింది. ఇవాళ కూడా సేమ్ అదే బయాస్ అన్నమాట. ఆ డిస్కషన్ ఎంత ఇంకా తనూజ అంటే అట్లీస్ట్ కొంచెం అమ్మాయి ఆలోచించింది. ఈ రాము వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు. ఇమాన్యుయల్ ఉంటే ఏమన్నా మళ్ళీ ఫిజికల్ గా ఏదైనా టాస్క్ వస్తే ఇమాన్యుయల్ ఉంటాడు అని ఆలోచించిందని నేను అనుకుంటున్నా. సంజన గారు అయితే ఫెయిర్ గా ఆడుతున్నారండి ఇప్పుడు. సంజన గారు చక్కగా ఆడుతున్నారు. తను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చక్కగా చేస్తున్నారు. ఏదన్నా పాయింట్ ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నిన్న రీతు చేసిన దాని గురించి ఆమె 100 సార్లు అడిగింది. ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ లేదు. సో తనుజ దాన్ని రెస్పెక్ట్ చేసి అందరూ ఇంకా రాము అని అన్నారు. రాము వెళ్ళినా వీళ్ళకేం ఇక్కడ పెద్ద నష్టమేం లేదు. ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే అట్లీస్ట్ ఇమాన్యుయల్ అని ఉంటాడు. ఎందుకంటే బర్నీ గారిని పోగొట్టుకున్నప్పుడు వీళ్ళకి అది అర్థమైంది. ఆ వెయిట్ ఎంత పోయింది అనేది. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఉంటే బెటర్ అన్నట్టుగా అనుకుని ఆ డెసిజన్ తీసుకుందేమో అని తనుజ అనుకోని. కానీ ఆ అమ్మాయి చాలా ఫీల్ అయింది. రాము భలే గేమ్ ఆడుతున్నాడండి. అక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు. ప్రియా దగ్గరికి ఒకటి వెళ్ళి చెప్తున్నాడు. ఇక్కడ వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు. అక్క అక్క అని తనుజను చాలా కరెక్ట్ గా ఆడలేదు ఆ అబ్బాయి ఇవాళైతే రీతితో కలిసి. ఆ అమ్మాయి అంత చేసిందని తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి అటు సైడే ఉన్నాడు. సరే ఇప్పుడు మొత్తానికి ఓనర్ సైడ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు టెనెంట్స్ లో వీళ్ళు మిగిలారు. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపు మనం చూద్దామండి. ఇప్పటి వరకు అయితే బాగా రసవత్తరంగానే జరుగుతుంది. అంటే పెయిన్ఫుల్ పాపం అంత జరుగుతున్నప్పుడు ఇమాన్యుయల్ కి బాధేసింది. ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది రీతు. అసలు గ్రూపిజం గురించి ఆ అమ్మాయి మాట్లాడుతుంది వెరైటీగా. ఇంత గ్రూప్ సపోర్ట్ ఉండి ఆడుతున్నాడు ఇమాన్యుయల్. రాము సోలోగా ఆడాడు. తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నాడు. మొత్తం బాల్స్ అన్ని తీసుకుంటుంటే వాడు సైలెంట్ గా నిలబడి ఉన్నాడు అబ్బాయి ఏం అనకుండా. ఇంకా అక్కడేం ఆడినట్టు నాకు అర్థం కాలేదు. ఇమాన్యుయల్ దానికి చాలా ఫీల్ అయ్యాడు. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి మనం. రేపు నాగార్జున గారు వచ్చి ఎవరెవరికి ఎంత వడ్డిస్తారో చూడాలి. మనం ఇంత అనుకుంటున్నాం ఆయన ఏం చెప్తారో బిగ్ బాస్ వాళ్ళ థాట్ ఎలా ఉందో అనేది రేపు మనం చూడాలి. చూసి మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందామండి. ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఒక 10 మినిట్స్ మా వీడియోని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.